అసలు ముందుగా బిఆర్ నాయుడు గారికి భానుప్రకాష్ రెడ్డి గారి పెద్దలు చెప్పినట్టుగా శనీశ్వరుడు పూర్తి శనీశ్వర కౌగిలిలో బిఆర్ నాయుడు గారు భానుప్రకాష్ గారు పూర్తిగా మునిగిపోయారు. నిజంగానే వాళ్ళకి శనీశ్వరుడు పూర్తిగా పట్టేస్తున్నారు. ఎందుకోనంటే ఈ భానుప్రకాష్ రెడ్డి గారు హిందుత్వాన్ని మనమందరం హిందుత్వాన్ని నమ్ముకున్న వ్యక్తులం. కానీ ఎవరన్నా హిందుత్వాన్ని అమ్ముకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం భానుప్రకాష్ రెడ్డి గారు. ఎందుకు అనంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా 6 మంది చనిపోయినప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. తిరుమలలో వైన్స్ దొరికినప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. టిటిడి బోర్డు మెంబర్ ఆలయంలోనే టిటిడి సిబ్బందిని చాలా అనరాని బూతు పురాణం ఓపెన్ చేసినప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. లేదా గోమాతలు చనిపోతున్నప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. మందుబాబులు తిరుమలలో వీరంగం చేస్తున్నప్పుడు ఆయన ప్రెస్ ముందుకు రాడు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమలలో జరుగుతున్న అపచారాల్ని, శ్రీవారి ప్రతిష్టలు దిగదార్చుతున్న వీళ్ళ పనుల్ని ఎండగట్టడంలో మనం ఏదన్నా ఆధారాలతో నిరూపిస్తే మాత్రం కెమెరాల ముందు ప్రత్యక్షం అయిపోతారు. దాన్ని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నంలో భానుప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు. ఎందుకనంటే ఆయనకి శ్రీవారి భక్తులన్నా లేకపోతే శ్రీవారి పరువు ప్రతిష్టలన్నా ఏం లెక్క కాదు. ఆయన ఈ కూటమి ప్రభుత్వాన్ని కాపాడాలి, బిఆర్ నాయుడు గారిని కాపాడాలి. దాన్ని అడ్డు పెట్టుకొని శ్రీవారి టికెట్లన్నీ కూడా అమ్ముకోవాలి. ఈ రోజు భానుప్రకాష్ రెడ్డి గారు ఏం వ్యాపారం చేస్తారు, ఎందుకు ఇంత స్థాయి నుంచి అంత స్థాయికి వెళ్ళారు అనేది తిరుపతి ప్రజలందరికీ కూడా తెలుసు.